హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. మనకి కంపెనీ వచ్చేసరికి ద టాప్ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి అమెజాన్ కంపెనీ నుంచి అనేది రిలీజ్ అయ్యాయి అనమాట. సో మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. సో అమెజాన్ కంపెనీ అనేది ఒక ఈ కామర్స్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అనమాట. సో ఈ కంపెనీలో వచ్చేసరికి ప్రజెంట్ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి అనమాట. సో రోల్ వచ్చేసరికి గో ఏఐ రోల్. సో ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. పర్ మంత్ శాలరీ మనకి 25K ఆర్ అబోవ్ కూడా శాలరీ ఉండే అవకాశం అయితే ఉంటుంది గైస్. ఇంకొక మంచి అప్డేట్ ఏంటంటే కెరీర్ గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్ కూడా సో ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత వర్కింగ్ కిట్, వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మంత్లీ వైఫై బిల్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ జాబ్కి సంబంధించి సో ఎలా అప్లై చేయాలి అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ని అయితే చెక్ చేయండి గైస్. మన ఛానల్లో వచ్చేసరికి సో డైలీ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ని అయితే పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయి ఉండండి. ఒకవేళ నాకు వీడియో చేసే టైం లేనప్పుడు ఏదైనా జాబ్ అప్డేట్స్ నాకు తెలిసినప్పుడు టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇంకొక అప్డేట్ ఏంటంటే సో ఈ జాబ్కి మీరు అప్లై చేసిన వెంటనే మీకు 100% రివర్ట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది గైస్. తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా వీడియోలో చెక్ చేసుకొని తర్వాత అప్లికేషన్కి అయితే ప్రొసీడ్ అవ్వండి. సో లాస్ట్ 6 monthsలో కనుక మీరు సేమ్ రోల్కి అప్లై చేస్తుంటే సో మీకు రెస్పాన్స్ అనేది రాదనమాట. ఒకవేళ మీరు ఫస్ట్ టైం అప్లై చేస్తున్నట్లయితే లేదంటే కూలింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత అప్లై చేస్తే తప్పకుండా మీకు రెస్పాన్స్ వస్తుంది. సో అప్లై చేసిన వితిన్ 10 minutesలోనే మీకు మెయిల్ అనేది వస్తుందన్నమాట. ఒకవేళ మీకు టెస్ట్ మెయిల్ వస్తే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి టెస్ట్ మెయిల్ వచ్చిందని. సో నాకు కూడా తెలుస్తుంది మన సబ్స్క్రైబర్స్కి, మన వ్యూవర్స్కి ఎంతమందికి రెస్పాన్స్ అనేది వస్తుందని. సో ఈ విషయం అయితే గమనించండి గైస్. లాస్ట్ 6 monthsలో కనుక మీరు అప్లై చేస్తుంటే సో రెస్పాన్స్ అనేది రాదనమాట. కూలింగ్ పీరియడ్ అనేది కంప్లీట్ అయి ఉండాలి సేమ్ రోల్కి. అమెజాన్లో వచ్చేసరికి సేమ్ రోల్కి మళ్ళీ మీరు అప్లై చేయాలంటే 6 months వెయిట్ చేయాలి. సో ఆ 6 months వెయిట్ చేసిన తర్వాత సో మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. లేదు ఈ 6 monthsలో నేను ఇంక మళ్ళీ అప్లై చేయాలనుకుంటే వేరే రోల్స్ అనేది మీరు ట్రై చేయొచ్చు అనమాట. సేమ్ రోల్ కాకుండా ఇంకా డిఫరెంట్ రోల్స్ అయితే మనకి పడుతూ ఉంటాయి కదా, అవైతే మీరు ట్రై చేయొచ్చు. సో లేట్ చేయకుండా ఈరోజు సంబంధించిన ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ గురించి అయితే చెక్ చేసేద్దాం. సో ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూసి సో అప్లై చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే సో ఎండ్ వరకు చూసి ఒక చిన్న లైక్ చేసి మరొక 10 మందికి అయితే షేర్ చేయండి. సో లేట్ చేయకుండా ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ చెక్ చేసేద్దాం. రోల్ వచ్చేసరికి మనకి గో ఏఐ అసోసియేట్ రోల్ అనమాట. ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్. సో హైర్ చేసుకుంటున్న కంపెనీ వచ్చేసరికి అమెజాన్ కంపెనీ హైదరాబాద్ లొకేషన్లో అయితే ఉందన్నమాట. సో మీరు అమెజాన్కి రేటింగ్ కూడా చూసుకోవచ్చు. మంచి రేటింగ్ అయితే ఉంటుంది లేదు, 4.1 రేటింగ్ అయితే ఉందన్నమాట మనకి నౌకరీలో. సో అండ్ ఇక్కడ ఇది వచ్చేసరికి కంప్లీట్లీ రిమోట్ రోల్ అనమాట. రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని. సో ఫ్రెషర్స్ నుంచి మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది సో చెక్ చేద్దాం. సో ఈ హైరింగ్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి నౌకరీలో ఇలా హైర్ ప్రో లింక్ అయితే ఇచ్చారు గైస్. ఇది ఓపెన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ స్క్రోల్ చేయండి. మీరు అప్లోడ్ చేసే ఫోటో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనేది కూడా మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో ఏదైతే గ్రీన్ టిక్ మార్క్ అయితే ఉంది కదా, సో ఆ విధంగా అయితే మీ ఫోటో అనేది ఉండేలా చూసుకోండి. సో ఫోటో కూడా మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ స్క్రోల్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ బటన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ రోల్ అనేది డిఫాల్ట్గా అయితే సెలెక్ట్ అయి ఉంటుంది, జాబ్ రోల్. సో ఇక్కడ వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఉంది కదా, సో ఇది క్లిక్ చేసి ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఉంటాయి గైస్. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో గో ఏఐ అసోసియేట్ హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఎవరైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఉన్నారో వీళ్ళందరూ కూడా సో ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది కంప్లీట్లీ రిమోట్ గైస్. అండ్ ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా ఇక్కడ అప్డేట్ చేశారనమాట. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సో వీడియోస్ అయితే ఉంటాయి, ఇమేజెస్, వీడియోస్ రియల్ టైమ్వి. అవైతే మీరు వెరిఫై చేయాల్సి ఉంటుందన్నమాట. సో డైలీ బేసిస్ మీద సో వీడియోస్ ఏదన్నా అందులో మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేయడం కానివ్వండి, అలాంటిది అయితే రోల్ అయితే ఉంటుందన్నమాట ఈ గో ఏఐ అసోసియేట్ రోల్లో. సో పర్ డే వచ్చేసరికి మీకు 9 hours వర్క్ అయితే ఉంటుందన్నమాట. పర్ వీక్కి 5 days వరకు, 2 days అయితే మీకు సో వీక్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసరికి విల్లింగ్ టు వర్క్ ఇన్ నాన్ టెక్ రోల్. ఇది వచ్చేసరికి నాన్ టెక్నికల్ రోల్ అనమాట. టెక్నికల్ రోల్ అయితే కాదు. అండ్ 6 months అయితే మీరు
కాంట్రాక్ట్ బేస్డ్ అయితే మిమ్మల్ని తీసుకుంటారనమాట. ఈ 6 మంత్స్ కూడా మీ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటే తర్వాత మీకు ఫుల్ టైమ్‌గా కన్వర్ట్ అవుతుందని సో మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు గైస్. ఫస్ట్ వచ్చేసరికి కాంట్రాక్ట్ బేస్డ్ అయితే 6 మంత్స్ తీసుకుంటారని వాళ్ళు ఇక్కడ అప్డేట్ చేశారనమాట. ఇదైతే చెక్ చేసుకోండి. అండ్ ఎబిలిటీ టు ఆడిట్ ఇమేజ్ ఆర్ వీడియో టెక్స్ట్ బేస్డ్ జాబ్స్. సో ఈ జాబ్లో వచ్చేసరికి మీరు ఇమేజెస్, వీడియో, టెక్స్ట్ బేస్డ్ ఏవైతే ఉన్నాయో వాటినైతే మీరు ఆడిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇలాంటి ఆడిటింగ్ అనేది ఉంటుంది. అండ్ ఇందులో వచ్చేసరికి రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటే మేబీ సమ్ టైమ్స్ నైట్ షిఫ్ట్లు కూడా పడే అవకాశం ఉంటుంది. ఏ ఏ వర్క్ ఇచ్చినా కానీ మీకు ఏ షిఫ్ట్ ఇచ్చినా కానీ ఆ షిఫ్ట్లో కన్వీనియంట్గా చేసే విధంగా అయితే ఉండాలన్నమాట. టీమ్ మెంబర్స్తో కలిసి అండ్ రిమోట్ టీమ్స్ కూడా ఉంటాయి. సో రిమోట్గా అయితే మీకు సపోర్టింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ కొన్నిసార్లు మీరు వర్క్ చేసేటప్పుడు మీటింగ్స్ అయితే అటెండ్ అవుతూ ఉంటారు కదా, ఆ మీటింగ్స్లో వెబ్‌కామ్ కూడా ఆన్ చేసుకోవాల్సి ఉంటుందని సో ఇక్కడైతే మనకి అప్డేట్ చేశారనమాట. ఇదైతే గమనించండి గైస్. అండ్ వచ్చేసరికి ఇది 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ముందు చెప్పిన విధంగా 9 అవర్స్ షిఫ్ట్ అయితే ఉంటుంది. ప్రతిరోజు కూడా 9 అవర్స్ వర్క్ ఉంటుంది. మధ్యలో 1 అవర్ అయితే మీకు బ్రేక్ తీసుకోవచ్చు. అది ఎనీ టైమ్ అనమాట. అది వాళ్ళు పర్టికులర్ ఒక టైం అని చెప్పరు. ఒక టైంలో మీరు ఈ 9 అవర్స్‌లో 1 అవర్ బ్రేక్ ఉంటుంది. 8 అవర్స్ అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో 3-4 మంత్స్‌కి ఒకసారి మీకు సో ఈ యొక్క రోస్టర్ అనేది మారుతూ ఉంటుంది. దానికి బట్టి మీరు అయితే రొటేషనల్ షిఫ్ట్స్ అయితే చేంజ్ చేస్తూ ఉంటారు. దానికి బేస్ చేసుకొని మీరు వర్క్ చేస్తూ ఉండాలనమాట. సో అండ్ వారానికొచ్చేసరికి 5 రోజులు వర్క్ ఉంటుందనమాట. 2 రోజులైతే మనకి వీక్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇంక్లూడింగ్ కొన్నిసార్లు మనకి సాటర్‌డే, సండేస్ కూడా సో వర్క్ ఇచ్చి మధ్యలో ఒక 2 డేస్ అయితే వీక్ ఆఫ్ ప్రొవైడ్ చేసే అవకాశం అయితే ఉందనమాట. అండ్ ఈ జాబ్‌కి అప్లై చేసుకోవడానికి బ్యాచిలర్స్ డిగ్రీ మినిమమ్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అండ్ దాంతో పాటుగా మీకు ఎంఎస్ ఎక్సెల్ కానీ అండ్ ఇంగ్లీష్ అయితే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి గైస్. అమెజాన్‌కి అప్లై చేసే ఏ జాబ్ కన్నా కానీ మనకి ఇంగ్లీష్ చూస్తారనమాట. సో ఇంగ్లీష్ మీకు పర్ఫెక్ట్‌గా ఉంటే సో టెస్ట్ కానీ ఇవన్నీ కూడా ఈజీగా అయితే క్లియర్ చేయగలుగుతారు. సో ఇంగ్లీష్ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా సో మంచిగా ఉండేలైతే చూసుకోండి. అండ్ వర్క్ ఇన్ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్స్ షిఫ్ట్ ఇంక్లూడింగ్ వీకెండ్స్, నైట్ ఆర్ హాలిడేస్. సో ఎవరైతే అప్లై చేసుకుంటారో అప్లికెంట్స్‌లో ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారంటే సో ఎవరైతే ఏ షిఫ్ట్ ఇచ్చినా ఫ్లెక్సిబుల్ షిఫ్ట్‌లో వర్క్ చేయగలిగేలాగా సో వీకెండ్స్‌లో, నైట్ షిఫ్ట్స్‌లో, హాలిడేస్‌లో కూడా సో ఒకవేళ వర్క్ ఉన్నప్పుడు వర్క్ చేసే విధంగా అయితే ఉంటారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తామని సో మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు గైస్. ఇదైతే గమనించండి. సో ఇప్పుడొచ్చేసరికి అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలని చెక్ చేద్దాం. సో ఇలా రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఓపెన్ చేసిన తర్వాత సేమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ జాబ్ రోల్ డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటుంది. ఇది మీరు సెలెక్ట్ చేసుకునే పని లేదు. జాబ్ డిస్క్రిప్షన్ ఒకటి మీరు చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి సోర్స్ ఈ జాబ్ అప్డేట్ మీకు ఎలా తెలిసిందని అడుగుతున్నారు. సో ఇక్కడ క్లిక్ చేసి మీరు సో సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ ఇదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే సో ఇక్కడ అదర్స్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అదర్స్ డీటెయిల్స్ అయితే ఉంది కదా, సో మీరు ప్రజెంట్ యూట్యూబ్ నుంచి చూస్తున్నారు కాబట్టి మీరు యూట్యూబ్ అని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫుల్ నేమ్ అయితే అడుగుతుంది. ఈ ఫుల్ నేమ్ వచ్చేసరికి మీకు సో 10th మార్క్స్ మెమో కానివ్వండి, మీకు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ వాటిలో ఎలా అయితే ఉంటుందో సేమ్ ఆ విధంగా అయితే ఎంటర్ చేయండి గైస్. ఎందుకంటే మనకి వన్స్ సెలెక్ట్ అయ్యి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌కి వెళ్ళినప్పుడు సో ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే సో ఇప్పుడే నేమ్ అనేది కరెక్ట్‌గా అవ్వడానికి ట్రై చేయండి అప్లికేషన్ ఫామ్‌లో. సో అండ్ ఈమెయిల్ ఐడీ వచ్చేసరికి మీ యొక్క పర్సనల్ ఈమెయిల్ ఐడీ, మీ మొబైల్ నెంబరు, ఆల్టర్‌నేట్ మొబైల్ నెంబర్ ఒకవేళ మీ దగ్గర ఆల్టర్‌నేట్ మొబైల్ నెంబర్ లేకపోయినా సో మీ పేరెంట్స్ అయితే ఉంటుంది కదా, మీ మదర్‌ది కానీ, ఫాదర్‌ది కానీ సో వాళ్ళదైతే నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చనమాట. సో తర్వాత డేట్ ఆఫ్ బర్త్. ఈ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీకు 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఎలా అయితే ఉందో అలాగైతే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ జెండర్ వచ్చేసరికి మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సిటిజన్‌షిప్ వచ్చేసరికి సో మనం ఇండియా కాబట్టి ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోండి. డిజేబిలిటీ ఒకవేళ మీకు డిజేబిలిటీ ఉంటే యెస్ అని, సో లేదంటే నో ఐ డోంట్ హ్యావ్ ఏ డిజేబిలిటీ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ ఫుల్ అడ్రస్ ఒకవేళ మీకు ఫుల్ అడ్రస్ క్లారిటీగా తెలియదనుకుంటే మీ ఆధార్ కార్డ్‌లో చెక్ చేయండి. అందులో అయితే ఉంటుంది. అందులో ఉన్నదైతే ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ కరెంట్ సిటీ మీరు ప్రెజెంట్ ఏ సిటీకి దగ్గరలో ఉన్నారో అదైతే సెలెక్ట్ చేసుకోండి. కరెంట్ స్టేట్ ఏ స్టేట్ తెలంగాణనా, ఏపీనా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పిన్ కోడ్ మీకు తెలియకపోయినా కానీ సో గూగుల్‌లో సెర్చ్ చేసినా వస్తుంది. లేదంటే మన ఆధార్ కార్డ్‌లో కూడా ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే అదైతే చెక్ చేసి మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ హైయెస్ట్ డిగ్రీ సో ఏదైతే మీరు హైయెస్ట్ డిగ్రీ చేసుంటారో అదైతే ఇక్కడ ఎంటర్ చేయండి. కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ అని సో లేదంటే కంప్లీటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కొంతమంది పీజీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేస్తుంటారు కదా, సో అలాంటి వాళ్ళు సో ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ అని డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉంటే, బీటెక్ కంప్లీట్ అయ్యి ఉంటే సో ఇలా కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ సో ఏ ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ అని కూడా అడుగుతున్నారు. సో దానికి తగ్గట్టు మీరు ఏ ఇయర్ ఆఫ్ పాస్ అవుటో సో అదైతే సెలెక్ట్ చేసుకోండి గైస్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ టైప్
ఎడ్యుకేషన్ టైప్ వచ్చేసరికి మీరు ఇంజినీరింగా, సైన్సా అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సో, మీకు బీఎస్సీ సైన్స్ కానివ్వండి, బీఎస్సీకి సంబంధించిన వాళ్ళైతే మనకి సైన్స్ అనేది వస్తుందనమాట. లేదా ఇంజినీరింగ్ క్యాండిడేట్స్ అనుకుంటే ఇంజినీరింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా బీకామ్ క్యాండిడేట్స్ అనుకుంటే సో, మీరు కామర్స్, ఆర్ట్స్ అయితే ఉంది. ఈ రెండిట్లో ఏదో ఒకటైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. లేదు మీ స్ట్రీమ్ ఇందులో లేదు అనుకుంటే అదర్స్ సెలెక్ట్ చేసుకొని సో, నెక్స్ట్ ప్రాసెస్‌కి అయితే మీరు ప్రొసీడ్ అవ్వచ్చనమాట. టోటల్ ఎక్స్‌పీరియన్స్ మీకు మొత్తం ఎక్స్‌పీరియన్స్ ఎంతుందని అడుగుతున్నారు. ఒకవేళ సో, మీకు ఫ్రెషర్స్ అయ్యుంటే మీకు నాట్ అప్లికేబుల్ కాబట్టి మీకు జస్ట్ ఇక్కడ 0 అని ఎంటర్ చేస్తే సరిపోతుందనమాట. ఆర్ యూ వర్కింగ్ కరెంట్‌లీ? కరెంట్‌గా మీరు వర్క్ చేస్తున్నారా? ఏదైనా ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తే యెస్ అని, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెషర్స్‌కి నో అనేది వస్తుందనమాట. సో, అండర్ నోటీస్ పీరియడ్ వచ్చేసరికి సో, ఇది కూడా ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్‌కి అప్లికేబుల్ అవుతుంది. ఫ్రెషర్స్ వచ్చేసరికి కెన్ జాయిన్ ఇమ్మీడియేట్‌లీ అనే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి కరెంట్ ఎంప్లాయర్ ఆర్ లాస్ట్ ఎంప్లాయర్. ప్రెజెంట్ మీరు ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తే ఇక్కడ కంపెనీ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుందనమాట. సో, ఫ్రెషర్స్‌కి నాట్ అప్లికేబుల్ ఎన్ఏ పెట్టొచ్చు మీరిక్కడ. కరెంట్‌లీ మంత్లీ సాలరీ ఆర్ లాస్ట్ విత్‌డ్రా మంత్లీ సాలరీ ఇది కూడా ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది. ఫ్రెషర్స్ 0 కానీ, ఎన్ఏ కానీ అప్డేట్ చేయండి. అండ్ డూ యూ హ్యావ్ ఎనీ యాక్టివ్ ఆర్ కరెంట్ బ్యాక్‌లాగ్స్? బ్యాక్‌లాగ్స్ ఏమైనా ఉంటే యెస్ అని ఇవ్వండి. సో, లేదంటే నాకు ఎలాంటి బ్యాక్‌లాగ్స్ లేవనుకుంటే సో, నో అనే బటన్ సెలెక్ట్ చేసుకోండి. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఓవర్ టైమ్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్? కొన్నిసార్లు సో, బిజినెస్ రిక్వైర్మెంట్స్‌ని బట్టి సో, కొంత 1 అవర్, 2 అవర్స్ ఎక్స్‌ట్రా కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. అలా చేయడానికి మీకు ఓకేనా అని అడుగుతున్నారు. ఇది కంపల్సరీ యెస్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనకి షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా చెక్ చేస్తారు గైస్. కాబట్టి దీనికి తగ్గట్టు అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ రొటేషనల్ షిఫ్ట్స్? ఇది కూడా యెస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ టు ద లొకేషన్ మెన్షన్డ్ ఇన్ ద రెస్పెక్టివ్ జాబ్ డిస్క్రిప్షన్? సో, ఇదొచ్చేసరికి మనకి హైదరాబాద్ లొకేషన్. ఒకవేళ సో, బిజినెస్ రిక్వైర్మెంట్స్‌ని బట్టి ఆఫీస్‌కొచ్చి మీరు వర్క్ చేయాలంటే సో, మీకు ఓకేనా అడుగుతున్నారు. ఇది కూడా కంపల్సరీ యెస్ అనే సెలెక్ట్ చేసుకోండి. ఆర్ యూ విల్లింగ్ టు బి జాయిన్? సో, ఆర్ యూ విల్లింగ్ టు బీ ఇన్ ఏ జాబ్ దట్ మే రిక్వైర్ ఇంటరాక్టింగ్ విత్ కస్టమర్స్ వయా టెలిఫోన్ ఆర్ ఈమెయిల్? ఒకవేళ ఈ జాబ్‌కి మీరు సెలెక్ట్ అయిన తర్వాత టెలిఫోన్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ కస్టమర్స్‌తో కమ్యూనికేట్ అవ్వాలంటే సో, ఈ ప్రాసెస్ మీకు ఓకేనా అని అడుగుతున్నారు. ఇది కూడా యెస్ అని సెలెక్ట్ చేసుకోండి. సో, మీకు ఎంఎస్ ఎక్సెల్ వచ్చని అడుగుతున్నారు. ఇది కూడా యెస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు రాకపోయినా సో, మనకి యూట్యూబ్‌లో కానీ, ఇంకా గూగుల్‌లో ఫ్రీ రిసోర్స్ చాలా అయితే ఉంటాయన్నమాట ఎక్సెల్‌కి సంబంధించి. అవైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్సెల్ మనకి ఈజీగానే ఉంటుంది. మీ పాన్ కార్డ్ అయితే ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుందనమాట. సో, అండ్ ఈ ఆధార్ కార్డ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి యెస్ అని సెలెక్ట్ చేసుకోండి. హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎంప్లాయిడ్ ఎట్ అమెజాన్? సో, ప్రీవియస్ మీరు అమెజాన్‌లో వర్క్ చేస్తే యెస్ అని, లేదంటే నో సెలెక్ట్ చేసుకోండి. ఆర్ యూ కరెంట్‌లీ వర్కింగ్ విత్ అమెజాన్? ఇది కూడా యెస్ అయితే యెస్, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ రెజ్యూమ్ వచ్చేసరికి సో, రెజ్యూమ్‌లో మీకు జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు కీ స్కిల్స్‌ని అయితే అప్డేట్ చేసుకోండి గైస్. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, అండ్ ఇంగ్లీష్‌కి సంబంధించి ఇంగ్లీష్ మీకు వచ్చా రాదనేది సో, గుడ్ కమ్యూనికేషన్స్ ఇన్ ఇంగ్లీష్ ఈ విధంగా అయితే అప్డేట్ చేసుకోండి. గ్రాడ్యుయేట్ ఇన్ బీఎస్సీ. సో, ఎడ్యుకేషన్ వచ్చేసరికి మనకి గ్రాడ్యుయేట్ ఇన్ బీఎస్సీ, గ్రాడ్యుయేట్ ఇన్ ఇంజినీరింగ్ పర్టిక్యులర్ స్ట్రీము. సో, ఈ విధంగా అయితే అప్డేట్ చేసుకోండి. అండ్ ఎక్సెల్ కూడా మస్ట్ అండ్ షుడ్‌గా మీ రెజ్యూమ్‌లో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా చెక్ చేసుకొని సో, రెజ్యూమ్ జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు ఉంటే 100% మీకు అప్లై చేసిన వితిన్ 10 మినిట్స్‌లోనే టెస్ట్ అయితే వస్తుంది గైస్. ఇది గమనించండి. అండ్ మీ ఫోటో వచ్చేసరికి రీసెంట్ ఫోటోగ్రాఫ్ 4 ఎంబీ అయితే ఉండాలనమాట మాక్సిమము. అండ్ ఇందులో అలౌ చేసే ఫార్మాట్స్ పీఎన్‌జీ, జిఫ్, జేపీజీ ఫార్మాట్స్ ఇవైతే అలౌ చేస్తదని ఇక్కడైతే ఉందనమాట. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి పాన్ కార్డ్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి. పాన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి అది ఎనేబుల్ అవుతుంది. పాన్ కార్డ్ కూడా సో, ఫస్ట్ మనకి అప్లికేషన్ ఫామ్‌లో అయితే ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు, రైట్ మార్క్స్ అయితే ఉన్నాయి కదా! అది ఒకసారి చెక్ చేసుకొని అది క్లియర్‌గా అయితే ఉండేలాగా సో, బ్లర్రీగా కాకుండా క్లియర్‌గా ఉండేలాగా ఫోటోస్ అవైతే అప్లోడ్ చేయండి. సో, మొత్తం అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత లాస్ట్‌లో మనకి ఇక్కడ చెక్ బాక్స్ అయితే ఉంటుందనమాట. అంటే నేను ఫిల్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్ట్ అని మనం ఇక్కడ అక్నాలెడ్జ్ చేస్తున్నట్టు ఇక్కడ చెక్ బాక్స్ అయితే ఇచ్చిన తర్వాత సో, లాస్ట్‌కి స్క్రోల్ చేసిన తర్వాత జస్ట్ మనకి సబ్మిట్ బటన్ అయితే ఉంటుంది. సబ్మిట్ చేయంగానే మీ అప్లికేషన్ అనేది సో, అమెజాన్ కంపెనీకి అయితే సో, వెళ్ళిపోతుంది గైస్. వన్స్ మీరు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత వితిన్
5 to 10 మినిట్స్లో మీకు వెంటనే టెస్ట్ అయితే వస్తుంది. సో ఫస్ట్ చెప్పిన విధంగా లాస్ట్ 6 మంత్స్లో కనుక మీరు సేమ్ రోల్కి అప్లై చేసి ఇంకా కూలింగ్ పీరియడ్ కంప్లీట్ అవ్వకుండా ఉంటే ఎలాంటి రెస్పాన్స్ అనేది రాదనమాట. సో ఎవరైతే కూలింగ్ పీరియడ్ కంప్లీట్ అయి ఉంటారో అండ్ ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారో వాళ్ళకైతే 100% తప్పకుండా టెస్ట్ మెయిల్ అయితే వస్తుంది గైస్. మీకు టెస్ట్ మెయిల్ వస్తే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇదన్నమాట టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి అమెజాన్ కంపెనీ నుంచి సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ గో ఏఐ రోల్. సో తప్పకుండా అప్లై చేసుకోండి గైస్. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.